బ్రేకింగ్ న్యూస్ నిడదవోలులో టీడీపీ వర్సెస్ జనసేన రాజకీయం ముదురుతోంది. కందుల దుర్గేష్ కు నిడదవోలు టికెట్ కేటాయించారు. దీంతో భారీ ర్యాలీతో నిన్న నిడదవోలులో కందుల ఎంట్రీ ఇచ్చారు. కందుల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది నిడదవోలులో టీడీపీ క్యాడర్. ర్యాలీ తర్వాత బూరుగుపల్లి శేషారావు ఇంటికి వెళ్లారు దుర్గేష్. నిడదవోలు నుంచి బూరుగుపల్లి శేషారావు టీడీపీ నుంచి టికెట్ను ఆశిస్తూ ఉన్నారు. అయితే అక్కడ పొత్తులో భాగంగా కందుల దుర్గేష్కే టికెట్ కేటాయించడంతో భారీ ర్యాలీగా కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. వెళ్ళిన తర్వాత శేషారావు ఇంటికి వెళ్లారు. అయితే శేషారావు ఇంట్లో లేరని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు కందుల. టికెట్ రాకపోవడంతో డైలమాలో ఉన్నారు శేషారావు. అధిష్టానం నుంచి పిలుపు రాలేదు అని శేషారావు అలక వహించినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, దుర్గేష్కు నిడదవోలు టికెట్ని అనౌన్స్ చేశారు. నిడదవోలులో ఆయన భారీ ఎంట్రీ ఇచ్చారు. అయితే శేషారావు ఇంటికి కూడా వెళ్ళినా ఆయన లేరు అని చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు నిడదవోలులో టీడీపీ కేడర్ కందుల దుర్గేష్కు పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉందా? రోహిత్, మీరు చెప్పినట్టుగానే నిడదవోలు రాజకీయాలను కూడా అస్వత్థంగా సాగుతున్నాయి. నిడదవోలుకు సంబంధించి ఇక్కడ టీడీపీ నుంచి బూరుగుపల్లి శేషారావు గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి ఆయన ఎమ్మెల్యే రేసులో ఉన్నారు. టీడీపీ నుంచి ఖచ్చితంగా ఆయనకే టికెట్ వస్తుందని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. అయితే ఆ పొత్తుల ఈక్వేషన్లో భాగంగా రాజమండ్రి రూరల్ సీటుని అటు టీడీపీకి కేటాయించడం, అక్కడ జనసేన నుంచి సీనియర్గా ఉన్నటువంటి కందుల దుర్గేష్ను నిడదవోలుకు మార్చినట్టు కూడా అది నిన్న ఇటీవలే జనసేన అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి కూడా నిడదవోలులో రాజకీయాలన్నీ కూడా రసవత్తంగా సాగుతున్నాయి. ఇక్కడ నిడదవోలులో ముఖ్యంగా కందుల దుర్గేష్ కు నిడదవోలు సీటు కేటాయించడం పట్ల అటు టీడీపీ క్యాడర్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఖచ్చితంగా బూరుగుపల్లి శేషారావు ఇక్కడ సీనియర్ నాయకుడు, ఆయనకే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి వారంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఇప్పటికీ కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. అయితే నిన్న ఎవరైతే జనసేన కందుల దుర్గేష్ ఉన్నారో ఆయన నిడదవోలులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన ఎంట్రీ సందర్భంగా భారీ ర్యాలీతో నిన్న విజయేశ్వరం నుంచి నిడదవోలు కోటచిత్తమ్మ టెంపుల్ వరకు కూడా ఆయన ర్యాలీతో వెళ్ళారు. అయితే ఈ ర్యాలీలో ఎక్కడా కూడా టీడీపీకి సంబంధించిన క్యాడర్ ఎవరో కనిపించలేదు. కనీసం 100-200 మంది కూడా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీకి సంబంధించి బూరుగుపల్లి శేషారావు ఆయన వర్గీయులంతా కూడా కందుల దుర్గేష్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆయనకి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. మొన్న కూడా ఆయన గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేసుకున్న సమయంలో కూడా బూరుగుపల్లి శేషారావు ఆయనతో కనీసం కలిసి మాట్లాడలేదనే ఒక ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేశారు. ఈ నిన్న జరిగిన ర్యాలీలో టీడీపీ వర్గం అంతా కూడా వ్యతిరేకంగా పనిచేయడంతో ఎవరో కూడా సపోర్ట్ చేయకపోవడంతో నిన్న కందుల దుర్గేష్ సంబంధించిన ర్యాలీ అంతా కూడా సాదాసీదాగా జరిగింది చెప్పొచ్చు. నిన్న కోటసిత్తమ్మ టెంపుల్లో ఆయన పూజలు చేసిన అనంతరం బూరుగుపల్లి శేషారావు ఇంటికి వెళ్ళారు. ఆయనతో మాట్లాడి మీ మద్దతు ఇవ్వాలని చెప్పి కోరే ప్రయత్నం చేశారు. కానీ శేషారావు ఊర్లోనే ఉండి లేరు అని చెప్పించారని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. ఆయన ఇంట్లో లేరు అని తెలియడంతో కందుల దుర్గేష్ నిరాశగానే విరుచుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా నిడదవోలులో టీడీపీ క్యాడర్ అయితే పొత్తులో భాగంగా ఖచ్చితంగా ఎవరికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తామని ముందు నుంచి కూడా చెప్తుంటూ వచ్చారు. కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్ లో మాత్రం పూర్తిగా కందుల దుర్గేష్ అంతా కూడా నెగిటివ్ గా మారిందనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి బూరుగుపల్లి శేషారావు ఇప్పటి వరకు కూడా ఆయనకి టికెట్ సంబంధించి ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు. కనీసం అధిష్టానం కూడా ఇప్పటి వరకు కూడా కనీసం పిలిచి చర్చించే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన అలకబూరినట్టు కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా తనకి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే వరకు కూడా ఆయన ఏ విధంగా సపోర్ట్ చేయని చెప్పి ఆయన అర్జున్ దగ్గర చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోహిత్, రైట్. మణికుమార్, నిడదవోలులో టీడీపీ వర్సెస్ జనసేన రాజకీయం ముదురుతోంది. కందుల దుర్గేష్కు నిడదవోలు టికెట్ను కేటాయించింది జనసేన. పొత్తులో భాగంగా ఆయన నిడదవోలు వెళ్లారు. భారీ ర్యాలీతో నిడదవోలులో కందుల ఎంట్రీ ఇచ్చారు. కందుల రాకను టీడీపీ కేడర్ నిడదవోలులో టీడీపీ కేడర్ బూరుగుపల్లి శేషారావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కందుల దుర్గేష్ ర్యాలీ తర్వాత బూరుగుపల్లి శేషారావు ఇంటికి వెళ్లారు. అయితే శేషారావు ఇంట్లో లేరు అని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు కందుల. టికెట్ రాకపోవడంతో డైలమాలో ఉన్నారు శేషారావు. అధిష్టానం నుంచి పిలుపు కూడా రాలేదు అని శేషారావు అలక వహించారు. దీంతో నిడదవోలులో ఏం జరుగుతుంది? పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయా, లేదంటే ఎవరికి వారే అన్నట్టు ఉంటారా? ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది.